అది కలియుగం. మొదటి సంవత్సరం, ప్రమాధినామ సంవత్సరం. అప్పటికి శ్రీకృష్ణ భగవానుని నిర్యాణం జరిగి మాసము కూడా కాలేదు. వైశాఖ శుద్ధ చతుర్దశి శుక్రవారం నాడు కర్కాటక లగ్నములో కలియుగ ప్రథమ సంవత్సరమైన ప్రమాధినామ సంవత్సరములో కారి మరియు నాథనాయిక అనే తల్లిదండ్రులకు కుర్రుక బ్రాకెట్లో కురునగరం గ్రామంలో నమ్మాళ్వారు జన్మించారు. ఈనాడు మద్రాస్ రాష్ట్రములోని ఆళ్వారు తిరునగిరి అన్న నమ్మాళ్వారుల జన్మస్థలం తిరునెల్వేలి రైల్వే స్టేషన్ గ్రామం నుంచి తిరుచందూరు వెళ్ళే దారిలో వస్తుంది. ఇదే 50 శతాబ్దముల క్రింద నమ్మాళ్వార్లు జన్మించిన కురుకా నగరం. అరవంలో దీన్ని తిరుక్కురుంగూర్ అని పిలుస్తారు. అక్కడ కారి అని పేరు గల శూద్రరాజుకు నాథనాయిక అన్న పేరు గల ఆయన ధర్మపత్నికి భగవంతుని అంశముతో నమ్మాళ్వార్లు జన్మించారు. అప్పటికి శ్రీకృష్ణ నిర్యాణం జరిగి నెలపైన కొద్ది రోజులు కూడా కాలేదు. శ్రీకృష్ణ నిర్యాణం జరిగిన రోజునే అన్ని పాపములకు మూలమైన కలియుగం ఈ భూమిని ఆక్రమించింది. శ్రీకృష్ణావతారం పూర్తి అయినందువల్ల వెంటనే భగవతావతారము తిరిగి కలియుగాంతము దాకా వచ్చుటకు సమయము కాదు. అందుచేత తన అవతారము చాలించే సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఒక ఆలోచన చేశాడు. రానున్న కలియుగం యొక్క చెడు ప్రభావమును తగ్గించుటకు, భక్తి జ్ఞానములను లోకమున ప్రచారము చేయుటకు, ధర్మమును నశించిపోకుండా నిలబెట్టుటకై భగవంతుడైన నారాయణుడు తన సేనాధిపతి అయిన విశ్వకేశునల వారిని భూమి మీద అవతరించుటకు సంకల్పించెను. అరవ భాషలో సేన మొదలి విశ్వకేశుని యొక్క అవతారమే నమ్మాళ్వార్లుగా ఆళ్వారు తిరునగరి గ్రామంలో జన్మించారు. అలాగా భగవదాజ్ఞచే నమ్మాళ్వార్లు శుభమైన కర్కాటక లగ్నంలో శుక్రవారం నాడు శ్రీ నరసింహస్వామి అవతరించిన వైశాఖ శుద్ధ చతుర్దశి నాడే పౌర్ణమి ఘడియలకు ముందు జన్మించెను. వీరు తల్లి గర్భము నుండి భూమి మీద పడగానే బాహ్య స్మృతి లేకుండా భగవద్ధ్యానములో నుండిరి. సామాన్యముగా పసిబిడ్డలు పుట్టగానే కెవ్వున ఏడుస్తారు. ఆ తరువాత ఆత్రంగా తల్లి పాలు తాగుతారు. కానీ నమ్మాళ్వార్లు పుట్టిన వెంటనే ఏడుపు లేక, చలనము లేక నిశ్చలంగా పడి ఉన్నారు. తల్లి గర్భములో ఉన్నప్పుడే భగవంతుని ధ్యానము చేయుచున్న నమ్మాళ్వార్లు తమ సమాధి స్థితిలోనే భగవంతుని చూస్తూ ఆ తన్మయత్వంలో శరీరం మరిచి ఉండి అట్లే జన్మించిరి. పుట్టింది మొదలు వారు ఏడవలేదు, తల్లిపాలు అసలే త్రాగలేదు. అంతేకాదు వారు జీవించి ఉన్నంత వరకు ఏ ఆహార పానీయములు ముట్టలేదు. నిరంతర భావ సమాధి యందు ప్రగాఢ యోగ సమాధిలో నిలిచి భగవంతుని నిత్యము దర్శిస్తూ జీవితం అంతా గడిపారు. బిడ్డలు పుట్టగానే మొదట చూచేది తల్లిని. ముందుగా ప్రేమతో చేతులు చాచుకొని తల్లి ఎత్తుకొనుటకై బిడ్డడు వాలిపోవును.
అదే విధముగా నమ్మాళ్వార్లు పుట్టిన తర్వాత మొదటిసారిగా పలుకరించింది భగవంతుడైన నారాయణునినే తల్లి అని సంబోధించారు. అనగా నమ్మాళ్వార్లు మొదటగా చూసిన తల్లి భగవానుడే. చూసిన తల్లి భగవానుడే. ఇలా నమ్మాళ్వార్లు రచించిన దివ్య ప్రబంధములో 7వ పాశురములో భగవంతుని అమ్మా అని ప్రార్థించిరి. ఆ విధంగా భగవానునే తల్లిగా చేసి తల్లి తండ్రి దైవం ఒకటే అయిన భగవానునిపై ఆహార పానీయాదులకు సహితము పూర్తిగా ఆధారపడి ప్రాణరక్షణ కూడా చేసుకొనకుండా జీవించిన మహాశరణాగతులే నమ్మాళ్వార్లు. పూర్తిగా తనపై ఆధారపడ్డ భక్తుని యోగక్షేమములు తానే వహించెదనని భగవద్గీతలో చెప్పిన వాగ్దానం ప్రకారం ఆశ్చర్యకరమైన పద్ధతిలో భగవంతుడు వీరికి అన్నపానములు అవసరము లేకుండా తన అమృతమయమైన కృపా దృష్టితోనే వీరిని పోషించుచు జన్మించినది మొదలు నిర్యాణము వరకు తానే తల్లి తండ్రి కాచి రక్షించెను. ఈ కారణము చేత శరణాగతి సిద్ధాంతమే ప్రధానమైన శ్రీ వైష్ణవ ధర్మమునకు కలియుగములో నమ్మాళ్వారులే తల్లి వంటి వారు. వారి వలననే భాగవత ధర్మమైన ప్రపత్తి మార్గము అనగా భగవంతుని దివ్య చరణముల యందు పరిపూర్ణమైన శరణాగతి చేసి ప్రేమతో విశ్వాసముతో ఆధారపడి ఉండే సాధనా పద్ధతికి తానే సజీవ సాంప్రదాయమై నిలిచారు. తల్లిదండ్రులు ఈ బిడ్డను చూసి ఆశ్చర్యపడి ఎంతసేపటికి పాలు త్రాగక ఏడ్వక మలమూత్రము లేకుండా ఉండుట చూచి విచారించి ఇక ఈ బిడ్డ బ్రతకుడని గుండె రాయి చేసుకొని 10 దినముల వరకు అట్లే ఎదురు చూశారు. 10 రోజులు గడిచినా నమ్మాళ్వార్లు కళ్ళు తెరవలేదు. పాలు త్రాగించడం ఎలా? తల్లి చన్ను ఎటుకు గుడిపినా ముఖము అవతలకు తిప్పినాడు. ఆహారము తీసుకొనకుండా ఉన్న బిడ్డకు ఇంకా దేవుడే దిక్కు అని కారి ఆయన భార్య నాథానాయికి బిడ్డడైన నమ్మాళ్వార్లను పొత్తిళ్ళ గుడ్డలలో పెట్టి భగవంతుడైన ఆదినాథుని ఆలయమునకు తీసుకొని పోయి గుడిలోకి పోయి పెరుమాళను ప్రార్థించి, స్వామి బిడ్డను ప్రసాదించితివి, కానీ తల్లిదండ్రులకు సంతోషం ఏమాత్రము కలిగించలేని విధంగా ఈ బిడ్డ ఆహారము తీసుకొనుటలేదు. ఇతనిని రక్షించుట మీ భారమే అని గుడిలోని ఆదినాథ స్వామిని అనేక విధముల ప్రార్థించి స్వామి ముందు పొత్తిళ్లను విప్పి అందులోని పసిగుడ్డును క్రింద పెట్టారు. పొత్తిళ్ళు గుడ్డలు తొలగించిన వెంటనే అక్కడి జనమందరూ ఆ బిడ్డ యొక్క అపూర్వమైన అందమును చూసి ఆశ్చర్యపడిరి. విలక్షణమైన కనుముక్కు తీరు కలిగి దేవాలయములోని భగవంతుని విగ్రహము వలె కనిపించే ఆ పసిబిడ్డను చూసి అందరూ నోట మాట రాక ఆశ్చర్యపడినారు. తామర రేకుల వంటి విశాలమైన కన్నులు, ముద్దులు మూటగట్టే చిన్ని నోరు, మామిడి పిందె వంటి గడ్డము, విశాలమైన వక్షస్సుతో అలా చూచిన వారి దృష్టిని ఆకర్షించే రూపంలో బాలకృష్ణుని వలె కనిపించే అపూర్వమైన ఇంతటి అందంగల పిల్లవానికి తల్లిదండ్రులు మారన్ అని పేరు పెట్టారు. తమిళంలో మారన్ అంటే మన్మధుడని అర్థం. ఇప్పటికీ నమ్మాళ్వార్ల విగ్రహము చూస్తే
కళ్ళు చెదిరిపోవునంతటి దివ్య సౌందర్యముతో భగవంతుడే బాలరూపములో ఉన్నట్లు కనిపించే దివ్య మంగళమూర్తి వీరిది. అలా గుడిలో ఆదినాథస్వామిని ప్రార్థించి బిడ్డకు పాలు పట్టుటకు ప్రయత్నించారు. ఎందరెన్నిసార్లు ప్రయత్నించినా బిడ్డడు మాత్రం పాలు ముట్టక ముఖము త్రిప్పుకొని రోజులు గడుస్తున్నా ఆహారం లేకున్నా బిడ్డ ఏమాత్రము బరువు తగ్గక వృద్ధి పొందుతూనే ఉండెను. అంతేకాక మలమూత్రములు లేక ఏడుపు లేక నిశ్చలమైన సమాధిలో చాలా కాలం బిడ్డ అట్లాగే ఉండెను. ఇక చేసేది లేక తల్లిదండ్రులు ఈ బిడ్డకు స్వామియే దిక్కు అని ఇక అక్కడనే గుడి ముందర చింత చెట్టుకు ఒక ఉయ్యాల కట్టి అందులో పాపడిని విడిచి విచారంగా ఇంటికి పోయారు. బిడ్డ బ్రతుకుతాడని ఆశ ఎవ్వరికీ లేకుండెను. అలాగా ఆళ్వారు తిరునగరంలోని దేవుని సన్నిధిలో చింత చెట్టు కొమ్మకు వ్రేలాడే ఉయ్యాలలో గుడ్డివాని వలె కన్నులు తెరవక, మూగవాని వలె నోరు తెరిచి ఏడ్వక, ఆహార పానీయములు లేక నమ్మాళ్ళవారు పెరుగుతూనే ఉండటం చూసి అక్కడి గ్రామస్తులందరికీ అమితమైన ఆశ్చర్యం కలిగించింది. క్రమంగా ఈ వింత ఊరిలో అందరికీ తెలిసి చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు కూడా ఈ విచిత్ర బిడ్డను చూడడానికి గుంపులు గుంపులుగా రాసాగారు. మారన్ అనే పేరు గల నమ్మాళ్ళవారు మాత్రం ఉయ్యాలలో అలానే ఉండి నిరంతర యోగ సమాధి స్థితుడై రోజులను గడిపెను. ఈ విచిత్రం చూసి గ్రామ ప్రజలు ఆశ్చర్యపడి కొందరు ఈయన మహాపురుషుడని అవతార పురుషుడని తలంచిరి. భగవచ్చింతన అంటే ఏమిటో ఎరుగని మూర్ఖులైన గ్రామస్తులు ముందు ఇతను బ్రతకుడని తలచి నాథనాయిక ఈ విచిత్రమైన దైపు బిడ్డను కనెనని అనేక విధములుగా చెప్పుకోసాగిరి. తల్లిదండ్రులు చేసిన పాపమే వారికిట్టి బిడ్డగా కలిగినని మరికొందరు అనుకొనిరి. కానీ సంస్కారము గల ప్రజలు మాత్రం అలా మలమూత్రము లేక ఆహారము లేక నెలల తరబడి శుష్కించక రోదనం కూడా చేయక ఉండే బిడ్డ ఈ ప్రపంచంలో ఎక్కడా కని విని ఎరుగనది. అట్టి బిడ్డ 10 దినములు దాటి బ్రతకడం అసాధ్యం. అద్భుతంగా దేవాలయంలో విగ్రహము వలె అందమైన రూపం గల ఈ పసిబిడ్డ జీవించి ఉండడమే కాక రోజు రోజుకు తేజస్సుతో పెరుగుతూ వృద్ధి పొందటం చూడగా ఇతడెవరో పరమయోగి అయి ఉంటాడని భావించారు. అలాంటి వారు దేవళమునకు వచ్చి స్వామి దర్శనము చేసుకున్న తరువాత ఉయ్యాల వద్ద పూలను తులసిని ఉంచి, మహాత్మా, మీరెవరో మాకు తెలియదు, మీరు జన్మించిన కారణము మేమెరుగము, ఏమీ తెలియని మూర్ఖులము, మా వంటి వారిని ఆశీర్వదించమని అనుగ్రహించమని మనస్సులోనే ప్రార్థించిపోయేవారు. అలా ఉయ్యాలలో ఉండిన పసిబిడ్డ నిద్రలో ఉన్నట్టుగా కనులు మూసుకొని తనలో తానే చిరునవ్వులు నవ్వుకొనుచూ ఉండేవాడు. బయట వారి అజ్ఞానం చూసి నవ్వుతున్నాడో లేక బిడ్డ తనకు ధ్యానంలో నిరంతరం దర్శనమిచ్చు భగవంతుని దివ్య స్వరూపం చూసి ఆనందంతో నవ్వుతున్నాడో తెలియకుండెను. ఒక్కటి మాత్రం ఎవరికైనా తెలుస్తోంది, పసిబిడ్డ రోగి కాడు, సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా పెరుగుతున్నాడు. అంతేకాక ఏడుపు లేక చలనం లేక ఊయలందు పరుండి ఉన్నను
చుట్టుప్రక్కల జరిగే విషయాలను గమనికతో ఉండినట్లు అప్పుడప్పుడు కదులుతూ ముఖ కవళికలను బట్టి తనను దర్శించు వారిపై అనుగ్రహ దృష్టినే చూపుతున్నట్లు కనబడినది. ఆ బిడ్డ అందము మన్మధుని వలె చూచువారికి కన్నుల పండుగగా బాలకృష్ణుని వలె చూపట్టగా మారన్ లేక మన్మధుడనే పేరు ఆయనకెంతో తగి ఉన్నదని కూడా ఆ కురుకా నగరంలోని ప్రజలు ఆశ్చర్యపడసాగిరి. పసిబిడ్డ ఉయ్యాలలో లేచి కూర్చుండెను. తన చిట్టి చేతులతో తాళం తట్టుతూ తనలో తానే భజన చేయువాని వలె కనిపించెను. కన్నులు మాత్రం తెరువనే లేదు. ఆహారం గైకొనటము లేదు. పలకటం అసలే లేదు. అలాగే ఆ బిడ్డ 8 ఏండ్ల వాడయ్యను. అందముతో ముత్యాల మూట వలె ఉన్న ఆ బిడ్డ గుడి ముందరే ఊరేగడం చూసి కొందరు భక్తులు ముచ్చటబడి వారి ముంగురులను సిగముడు వలె చుట్టి భగవంతుని సేవకై అర్పించిన బొగడ పూల దండను వారి తలకు అలంకారముగా చుట్టిరి. బాలకృష్ణుని వలె కన్నులు చెదిరే అందం గల దివ్యమూర్తితో విష్ణు భక్తులైన నమ్మాళ్వారు అలాగా అద్భుతంగా ప్రకాశించిరి. దివ్యమంగళ స్వరూపుడైన ఆ బాలకుని ఆలయంలో వెలిసిన భగవంతుడు ఆదినాథ స్వామి స్వయంగా వీరు మా ఆళ్వారు అని పలికిరి. ద్రవిడ భాషలో నమ్మ అనగా మన యొక్క లేక మా యొక్క, ఆళ్వార్ అనగా పరివారములోని వారు అని అర్థం. ద్రవిడ భాషలో నమ్మ అనగా మన యొక్క లేక మా యొక్క, ఆళ్వారు అనగా పరివారములోని వారు అని అర్థము. నాటి నుంచే అదే వీరికి సార్థకమైంది. క్రమంగా ఆ బిడ్డ చింత చెట్టు క్రింద ఊయల విడిచి పద్మాసనంలో కూర్చొని బాలయోగిలా నిరంతర తపస్సు ప్రారంభించాడు. వారు అలా యోగ సమాధిలో ఉన్నప్పుడే దేవతలు వారికి సర్వశాస్త్రములు రహస్యంగా ఉపదేశించారని ప్రతీతి. చూచిన వారెవరూ లేరు గాని తరువాత నమ్మాళ్వారు రచించిన దివ్య ప్రబంధంలోని భావం అద్భుతమైన మధుర కవిత మహాపండితులకు కూడా అర్థం కాని శాస్త్రములలోని, వేదములలోని, ఉపనిషత్తులలోని, భగవద్గీతలోని మహావాక్యములు కొల్లలుగా అత్యంత మధుర శైలిలో వ్యాఖ్యానింపబడటం చూడగా వీరికి పాండిత్యం ఎట్లా వచ్చనా అని అందరికీ ఆశ్చర్యం కలిగేది. అలా 16 ఏళ్ళు వచ్చున్నప్పటికీ ఆ మహానుభావుని తపస్సుతో పాటు ఆయన అద్భుతమైన అందము ఎప్పుడూ వారిని పొగడపూల దండ చూపరులకు వింత గొలుపుచుండెను. ఇప్పటికీ నమ్మాళ్వారుకు వకుళాభరణులని పేరు. వకుళాభరణులు అని పేరు. సంస్కృతంలో వకుళమనగా పొగడమని అర్థము. నమ్మాళ్వార్ల ప్రాచీన చిత్రం చూడగా వారి తల సెగ ముడి ముందుకు కొండిగా చుట్టబడి దానికి పుష్పములు అలంకారంగా చుట్టబడుట మధుర భక్తి రూపు కట్టిన మధురమూర్తి శ్రీ ఆండాల్ తల్లి 12 ఆళ్వారు. మధుర భక్తి రూపు కట్టిన మధురమూర్తి శ్రీ ఆండాల్ తల్లి ఆళ్వారులలో చిట్ట చివరామె. 12 ఆళ్వార్లు శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత సాంప్రదాయమునకు జపమాలలోని 12 మణిపూసల వంటి వారైతే ఆ శ్రీ వైష్ణవ సాంప్రదాయ మాలకు కొలికి పూస వంటి నాయకీమణియే గోదాదేవి అనబడి ఆండాల్ తల్లి. ఎందుకంటే
ద్వాదశ సూరులైన ఆళ్వాచార్యాదులు ఏ ప్రపత్తి మార్గాన్నైతే సిద్ధాంతపరంగా ధృవపరిచారో ఆ ప్రపత్తిని మధుర భక్తితో మిళితం చేసి శరణాగతి మార్గాన్న తన జీవితాన్ని అంకితం చేసి మధురంగా పరమ గమ్యాన్ని చేరుకున్న ఆళ్వారు నాయికయే శ్రీ ఆండాళ్ తల్లి. దక్షిణ దేశంలో ఈనాటికి శ్రీ వైష్ణవ దివ్య దేశం చేయబడిన ప్రతి ఆలయంలోనూ నిత్యం పెరుమాళతో సమానంగా దేవుని సరసన అర్చించబడే దివ్య మంగళమూర్తి శ్రీ ఆండాళ్ తల్లియే. ఈ కలియుగంలో స్వయంగా తన జీవితాన్నే పరమాత్మకు ఒక తోమాలియగా సమర్పించి అత్యంత మధుర భావముతో శ్రీమన్నారాయణునే భర్తగా వరించి ఆరాధించి ప్రేమించి ఆయనతో సాలోక్య సామీప్య సాయుజ్య ముక్తులను సిద్ధిగా పొందిన అదృష్ట దేవతయే ఆండాళ్ తల్లి. అందుకే ఏదైతే సత్యాన్ని ఆళ్వాచార్యాదులు సిద్ధాంతంగా నిరూపించారో ఆ మార్గాన్ని ఆండాళ్ తల్లి తన జీవితంగా చేసుకొని అదే పరమసిద్ధిగా పొంది స్వామివారితో సాయుధ్యాన్ని సశరీరంగా సిద్ధింపచేసుకున్న అదృష్టవంతురాలు. ఏదో బృందావనంలోని గోపిక వాటికలలో జన్మింపవలసిన ఆండాళ్ తల్లి అసలు పేరు గోదాదేవి. ఇప్పటి మద్రాసు రాష్ట్రంలోని శ్రీ విల్లుపుత్తూర్ అనే వైష్ణవ పుణ్యక్షేత్రంలో గోదాదేవి కర్కాటక మాసంలో పూర్వ పల్గొని నక్షత్రంలో విదియ తిథి నాడు తులసీవనంలో పాండ్య దేశంలో భక్తి పంటగా ఆశ్చర్యంగా లభించింది. పెరియాళ్వారు అయిన శ్రీ విష్ణు చిత్తులకు అయోనిజిగా. అలా అయోనిజిగా భూదేవి అంశలో తల్లి తండ్రితో నిమిత్తం లేకుండా జన్మించిన కారణ జన్మురాలే గోదాదేవి. ఆమెకు విద్యా శిక్షణ కానీ ద్రవిడ వేద సంప్రదాయంలో శాస్త్ర చర్చలతో కానీ నిమిత్తం లేకుండా తన జీవితమే సాధనగా శ్రీకృష్ణ పరమాత్మ యందు అత్యంత మధురభక్తిని పుట్టుక నుంచే పద్మానికి పరిమళంలాగా లభించింది. పండితాళ్వారులోనూ పెరియాళ్వారులని పేరు పొందిన పండితాళ్వారులలోనూ పెరియాళ్వారు అని పేరు పొందిన శ్రీ విష్ణు చిత్తుల వారు పెంపుడు తండ్రిగా ఈమెను అల్లారు ముద్దుగా తాను పెరుమాళ్లకు నిత్యసేవలు అందిస్తూనే అందులో భాగంగా పెంచగా బాలచంద్రునిలాగా దినదినాభివృద్ధిని పొంది ఆండాళ్ తల్లిని పెంచి పెద్ద చేశారు. బుడిబుడి మాటలతోని ఆడుకుంటూ తండ్రి నిత్యం చేసే అర్చనలో తాను భాగమై తానే అర్చనయ్యి అపూర్వ తాదాత్మ్య భావాన్ని ఏ ప్రయత్నం లేకుండానే సిద్ధింప చేసుకున్నది ఆండాళ్ తల్లి. ప్రతినిత్యము తండ్రి పెరియాళ్వారు అనబడే శ్రీ విష్ణు చిత్తుల వారు వటపత్రశాయిగా శ్రీ విల్లిపుత్తూరులో వెలిసిన శ్రీ బాలగోపాలస్వామి వారికి సుప్రభాతం చేస్తూ తోటలో పూలు కోస్తూ ఉంటే తాను కూడా వచ్చి రాని మాటలతో చిట్టి చిట్టి నడకలతో తండ్రిని అనుసరిస్తూ తెలిసి తెలియని భావాతీత మధురభావంతో శ్రీ వేణుగోపాల ప్రభు దివ్య మంగళ స్వరూపాన్ని మనసారా హృదయానికి పట్టించుకొని తన్మయత్వంతో తానే ఆ మూర్తి అయి తన ప్రేమకు ప్రతీకగా పెరుమాళ్ళు ప్రేమ విగ్రహాన్ని తన హృదయంలో తనకు తెలియకుండానే పెంచుకున్నది శ్రీ గోదాదేవి. తండ్రి విష్ణు చిత్తుల వారు ఉదయాన్నే లేచి
శ్రీ వేణుగోపాల ప్రభువును సుప్రభాత సేవలతో మేల్కొల్పి శ్రీ మహావిష్ణువు దివ్య నామములు జపిస్తూ పూజకై తులసి దళాలను సేకరిస్తూ తన్మయ భక్తిభావముతో విష్ణు స్మరణతోనే తోటలోని బొండు మల్లెలు, సంపెంగలు, వెన్న ముద్దపూల వంటి దివ్య పరిమళ కుసుమమాల మాలతో తన భక్తి భావాలనే మాలికలుగా అల్లి స్వామివారికి పాశురాలు, తన ప్రార్థనా గీతాలనే పూజకు తోమాలియలు కట్టి అర్చించేవారు. కన్నార్పకుండా తండ్రి చేసే పూజలో దివ్య తన్మయ తాదాత్మ్య సేవాభావంలో కరిగి పెరుమాళ్లకు ఆత్మార్పితమైన ప్రపన్నుల పెంపకంలో తోటమాలి ప్రోది చేసి పెంచిన తులసీవనంలాగా దినదినాభివృద్ధిగా పెరిగి పెద్దదైంది చిన్నారి గోదాదేవి. ఆమెలోని భక్తిభావము ఒకదానికొకటి పోటీ పడగా బుజ్జి బాలకృష్ణుడిని ఎత్తుకొని ఉగ్గుపాలు పట్టేది. కాళ్ళు జాపి బాలగోపాలునికి లాల పోసేది. తన బుజ్జాయి కృష్ణమ్మకు ఒళ్ళు కందిపోకుండా తన పట్టు పరికిణతో తడి అద్ది ఎవరి దృష్టి తగలకుండా శ్రీరామ రక్షగా నీళ్లు త్రిప్పి స్వామివారిని చందన పుష్పాదులతో లాలిస్తూ చిన్న ఊయల కట్టి దానిలోనే స్వామిని సుఖనిద్ర పుచ్చి లాలిపాటలు పాడి అందులోనే తనను తాను మరిచేది భక్త మాలికైన శ్రీ గోదాబాలిక. కారణజన్ముల జీవితాలు అప్రయత్న సాధనా సిద్ధములు కదా. కారణజన్ముల జీవితాలు అప్రయత్న సాధనా సిద్ధములు కదా. గోదాదేవి నిత్య దినచర్యే పరమశ్రీ వైష్ణవ సాంప్రదాయంలోని స్వామివారి షోడశోపచార పూజ కాగా షట్కాల పూజలలో సర్వోపచారాలతోనూ సహజంగానే తాను ఆడుకుంటూనే అటు ఆటపాటలలో భాగంగా మధుర భక్తిని, ప్రపత్తిని చిన్ని చిన్ని లాలిపాటలతో రంగరించి తనకు తెలియకుండానే శ్రీమన్నారాయణ ప్రభువుకు తన హృదయాన్ని సమర్పించుకున్నది గోదా బాలిక ఒక నవ్య పుష్పమాలికగా. నిత్యము తండ్రి విష్ణు చిత్తుల వారు తోటలో పరవశంతో గానం చేస్తూ పరిమళ పుష్పాలను కోసేవారు. అందంగా తులసీ దళాలతో, గన్నేరు పుష్పాలతో, పారిజాతములు, నవచప్పకాలు కలిపి మాలలు కట్టి తోమాలలుగా చేసి తన భక్తి గీత మాలికలనే మాలగా అల్లి స్వామివారికి నిత్యము పుష్పసేవగా సమర్పించేవారు. కాలం ఒకే రీతిగా నడిస్తే ఇక ఈశ్వర సంకల్పం అనేది ఎక్కడుంటుంది? అంతలోనే ఒక అత్యద్భుతం జరిగింది. ఒకనాడు శ్రీ విష్ణు చిత్తుల వారు తన ప్రాతః సంధ్యాదులు పూర్తి చేసుకొని స్వామివారికై మాలికలల్లి పుష్ప కైంకర్యాన్ని సమర్పించుకొని తీర్థం సేకరించి తలపై బిందెలో భక్తితో మడిగా తీసుకొని వచ్చి శ్రీ వేణుగోపాల స్వామి వారికి ప్రసాద నైవేద్యములు తయారు చేసి వండి నైవేద్యం ఇచ్చినారు. ఇది భూలోక వైకుంఠమా అన్నంత సుందరంగా అలంకరించబడి ఆనాటి స్వామి దివ్య సౌందర్యం శ్రీ పెరియాళ్వార్లు సమర్పించిన పుష్పమాలలతో దివ్య సౌరభాన్ని వెదజల్లుతున్నది. స్వామికి నివేదన పెట్టి కర్పూర హారతినిచ్చిన పెరియాళ్వారుకు ధ్యానంలో ఒక తన్మయత, మాగన్ను వంటి ఒక యోగ నిద్ర లాంటి స్థితి కలిగింది. అంతే, ఆయన హృదయంలో ఒక మెరుపు మెరిసినట్టుగా తళుక్కున వెలిగి సాక్షాత్కరించింది. స్వామి యొక్క దివ్య సుందరం
ముఖమండలం. అనన్య భక్తులకు కూడా ఎంతో జపధ్యానములు, తపస్సు, అనుష్ఠానములతోనూ లభించని స్వామివారి దివ్య సాక్షాత్కారం అలా పెరియాళ్వారులకు ధ్యానముద్రలో విద్యుత్తు వలె వెలిగి ఉలిక్కి పాటున కలుగజేసింది. విష్ణుచిత్త, నీవు నా కూర్చు భక్తునిగా ఈ పాండ్య భూపతి ఆస్థానమునకు వెళ్ళి అక్కడ నా మహత్తును, నీ వైష్ణవ సిద్ధాంత వైభవాన్ని వెల్లడి చేయవలసింది. రాజసభలో శైవ పండితులను, ఇతర అన్య మతస్థులను జయించి నా భక్తి మార్గాన్ని, శ్రీ వైష్ణవ సిద్ధాంతాన్ని స్వయంగా నీవే నిరూపించి ప్రతిష్ఠించాలి. ఇది నా ఆదేశం. స్వామి సందేశంతో పెరియాళ్వారుకు నెత్తి పిడుగుపడ్డట్టయింది. తానా నిరక్షర కుక్షి, పైగా లోకరీతులను ఎరుగని శుద్ధ అమాయకుడు. స్వామి కోవెలలో తోమాలలు కట్టుకొని పుష్పసేవలను సమర్పించటం, ఆలయ కైంకర్యంగా ప్రసాద నైవేద్యాలను అమృతతుల్యంగా వండి పెట్టి తన స్వామికి మహా నైవేద్యంగా నివేదించటం, త్రికాల సంధ్యల యందు స్వామికి దీపారాధన, అర్చన, సేవా కాలముల వంటి పూజా కైంకర్యములు సమర్పించుకొనటం, రాత్రి ఏకాంత సేవలో స్వామికి పళ్ళు పాలు నివేదించి ప్రపత్తితో ఆత్మార్పణం చేసుకోవడం మినహా వేరే ప్రపంచమంటూ ఏమీ తెలియనివాడు తాను. ఈనాడు స్వామివారేమో ఇలా తనను రాజసభకే వెళ్ళమంటున్నారు. ఆ పేరు చెబితేనే తనకు హృదయంలో భూకంపము, శరీరమంతా వణుకు, మనసు నిండా ఆందోళన. తాను స్వామి పరువు నిలబెట్టగలడో లేదా తన యొక్క అప్రయోజకత్వం వల్ల స్వామి యొక్క మహత్త వైభవాలకు తీరని మచ్చ వస్తుందో ఏమో. ఏది దారి? తనక మధుర మాధవమూర్తిని భక్తితో సేవించడము, ద్రవిడ వేదమును, పాశురములను కీర్తించి పూజా నైవేద్యములు ఇవ్వటం మినహా ఇంకా తనకెట్టి శాస్త్రవాదములు తెలియవే. తానా అపండితుడు. మొదలే తెలియని తన మూఢభక్తితో ఎలానో స్వామిని ఆశ్రయించుకొని ఇన్నాళ్ళు శ్రీమన్నారాయణ ప్రభు కరుణా కటాక్షం వల్ల సుఖంగా జీవిస్తున్నాడు. ఎందుకు ఈ బరువు బాధ్యతలను స్వామివారు తనపై ఉంచారు అనుకుంటూ దిగులుతో విష్ణుచిత్తుల వారు అదే విషయాన్ని స్వామికి నివేదించారు. ఓ నరహరి, నా బోటి శుద్ధ అమాయకుడికి, పెరుమాళ్ళు సేవ తప్ప అన్యమెరుగని మూఢభక్తుడికి, కేవల ప్రసన్ననకు ఈ రాజసభలోని దిగ్ధవంతుల వంటి పండితులలో శాస్త్రవాదములెందుకు? తనకి సేవ చాలునని నానా విధములుగా స్వామికి నచ్చ చెప్ప చూశాడు ప్రార్థిస్తూనే. కానీ స్వామి సంకల్పం వేరు. దైవం ఒకటి తలచితే తాను ఒకటి తలిస్తే చెల్లుతుందా? విష్ణుచిత్తుల వారి గతి కూడా అంతే అయింది. శాంతంగా విష్ణుచిత్తుని ప్రార్థనంతా విని స్వామివారు మృదుమధురంగా మందహాసం చేస్తూ పెరియాళ్వారులతో ఇలా అన్నారు. విష్ణుచిత్త, నీ ఒక పండితుడు అయితే నీ చేత పండితులపై వాదములో జయం లభించటం నా మహిమ ఎలా అవుతుంది? విష్ణుచిత్త, నువ్వు ఒక పండితుడు అయితే నీ చేత పండితులపై వాదంలో జయం లభించడం నా మహిమ ఎలా అవుతుంది? ఇందులో కేవలం నిమిత్త మాత్రుడవే. ఇందులో కేవలం నిమిత్త మాత్రుడవే నీవు.
కర్త నిజంగా నేను. రాజసభకు కేవలం నిన్నొక పనిముట్టుగా పంపిస్తున్నాను. అక్కడకు వెళ్ళి రాజసభలో దిగ్గంతుల వంటి పండితుల సమక్షంలో నిలబడి రాజ సమ్ముఖంలో నా ప్రతినిధిగా నోరు తెరవటమే నీ వంతు. నీ ముఖంలో నుంచి మాట్లాడడం నా వంతు. అలనాడు అర్జునుని వలె ఈనాడు నీవు ఈ మహాయుద్ధంలో నిమిత్తమాత్రులుగానే జయించాలి. నీ విజయానికి కర్తను నేనే కదా. నీవు కేవలం నిమిత్త మాత్రుడివి. భయపడకు భయపడకు, బయలుదేరు 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 వెంటనే అన్నారు స్వామి. శ్రీ విష్ణుచిత్తుల వారికి మాటలతో భూకంపమైనంత పనైంది. ఏం నిమిత్తమో ఏమో. తను నోరు తెరిచి ఒక అక్షరం మొక్కైనా ఆ పండితుల ముందు పలుకగలడా? తగుదనమ్మా అంటూ తాను ఈ రాజసభలో దిగ్ధంతుల వంటి ఉద్దండు పండితులను వాదంలో యుద్ధానికి ఆహ్వానించి నిలువగలడా? అలా నిలిచి బ్రతికి బట్టగలడా? ఆ సభలో పరాభవం జరిగితే అది కేవలం తనకే పరాభవము కాదు, సాక్షాత్తు స్వామివారి పరువు మంట కలిసిపోదా? అనన్య ప్రసిద్ధమైన శ్రీ వైష్ణవ సాంప్రదాయమే రాజసభలో తన కారణంగా పరాభవాన్ని పొందదా? తన వల్ల నిజంగా ఇంతటి మహత్కార్యం నెరవేరగలదా? తన అశక్తతను, తన బలహీనతను స్వామి ముందు వెళ్ళబోసుకున్నాడు విష్ణుచిత్తుడు. కానీ స్వామి ససేమిరా తన పట్టును వీడలేదు. భగవత్ సంకల్పానికి ఇంకా తిరిగేమున్నది? మరి గత్యంతరం లేని ఆ పరిస్థితిలో విష్ణుచిత్తుల వారు బరువైన గుండెలతో, వణికే పాదాలతో భయంగా రాజసభకు ప్రయాణమై వెళ్లేందుకు దారి భత్యమును, ప్రయాణ సదుపాయాలను సిద్ధపరుచుకోక తప్పలేదు. శ్రీ విష్ణుచిత్తుల వారు ఏమిటి, రాజసభకు వెళ్ళి అక్కడ ఉద్దండ పండితులను వాదంలో ఛాలెంజ్ చేసి వాదించడం ఏమిటి, వాదించి గెలవడం ఎలాగా? విన్నవారికి అందరికీ పరమాశ్చర్యంగా తోచింది. కొందరు బహిరంగంగానే నవ్వారు. మరికొందరు వయసు మీరిన విష్ణుచిత్తులకు మతి చెడిందేమోనని భావించారు. హితులైన మిత్రులు నచ్చ చెప్ప చూశారు. కానీ అందరికీ ఆశ్చర్యం కలిగేలా శ్రీ విష్ణుచిత్తుడు రాజసభకు సకల పరివార వైభవంతోనూ ప్రయాణమై వెళ్ళాడు. ఇంకా ఉంది. రేపటి శుక్రవారం నాడు విందాం.